విశాఖపట్నం కేర్ ఆసుపత్రి తలనొప్పి బాధితుల కోసం ప్రత్యేకంగా హెడేక్ క్లినిక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 14న వైభవంగా ప్రారంభమైన ఈ క్లినిక్ ద్వారా న్యూరో సైన్సెస్ మరియు ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు తమ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల యువతలో తలనొప్పి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం పెయిన్ కిల్లర్లతో సమస్యను తాత్కాలికంగా అణిచివేయడం ప్రమాదకరమని, అది మెదడుకు సంబంధించిన తీవ్ర రుగ్మతలకు సంకేతం కావచ్చని డాక్టర్ ఎంజీవి ఆదిత్య హెచ్చరించారు. ఈ కేంద్రంలో న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ అత్యాధునిక మినిమల్ ఇన్విసివ్ చికిత్సలను అందిస్తాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుకేష్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో సుమారు 15 కోట్ల మంది మైగ్రేన్తో సతమతమవుతున్న నేపథ్యంలో సొంత వైద్యం మానుకొని ముందస్తు నిర్ధారణ ద్వారా శాస్త్రీయ పరిష్కారాలు పొందాలని నిపుణులు సూచించారు. తగ్గిపోతుంది కదా ట్యాబ్లెట్ వేస్తే అనుకుంటే కనుక. సో తలనొప్పికి 100-200 కారణాలు ఉంటాయండి. సో ఓన్లీ తలనొప్పి ట్యాబ్లెట్ వేసేసి తలనొప్పి తగ్గిద్దాం అంటే కొన్నిసార్లు తగ్గదు. దాని కారణం ఏంటనేది మనం చూడాలి, అంటే మూల కారణం ఏంటనేది చూడాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ హెడేక్ క్లినిక్ లాంచ్తో పాటు HIT6 స్కోరింగ్ కూడా ఆన్లైన్లో పేషెంట్స్ పెట్టి స్క్రీనింగ్ చేసి ఎవరైతే కనుక స్కోర్ సిగ్నిఫికెంట్గా ఉందో వాళ్ళకి హాస్పిటల్కి రీడైరెక్ట్ చేస్తాం. సెకండ్ థింగ్, ఈ హెడేక్ క్లినిక్లో ఫస్ట్ పేషెంట్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంటనేది ఫస్ట్ తెలుసుకొని, సో ప్రతి హెడేక్ పేషెంట్కి ఒక స్టోరీ లేకపోతే ఒక కథ ఉంటుంది. హెడేక్ వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు. సో మైగ్రేన్ వస్తే ఎగ్జామ్స్ రాలేక చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అలానే మిగతా హెడేక్స్ వల్ల ఉద్యోగంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలానే పెద్దవాళ్ళు ఫ్యామిలీతో టైం కోల్పోతారు. సో ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతీస్తుందండి. సో హెడేక్ కారణం ఏంటనేది చూసి దానికి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి టైలర్డ్గా ట్రీట్మెంట్, చాలా అత్యాధునిక ట్రీట్మెంట్ కూడా హెడేక్స్కి వచ్చినాయి. సో మైగ్రేన్కి బొటాక్స్ కానీ లేకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ చాలా వచ్చినాయి. అలానే హెడేక్కి చాలా కారణాలు కూడా ఉంటాయి. అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, సింపుల్ వామ్స్ కానీ ఇలాంటివి కూడా హెడేక్స్కి దారితీస్తాయి. అలానే కొన్నిసార్లు ట్యూమర్స్, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటే హెడేక్ వస్తుంది. అది ఎలా ఐడెంటిఫై చేయాలో అవన్నీ క్లియర్ కట్గా పేషెంట్తో మాట్లాడి సింటమ్స్ తీసుకొని ఫర్దర్గా ఏం టెస్ట్ చేయించాలనేది వాళ్ళకి గైడ్ చేసి మా మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్, అంటే మా టీంలో న్యూరోసర్జన్. ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, తలనొప్పి అనేది అందరికీ తెలిసింది. నేను డాక్టర్ అవ్వకపోయింటే అనుకున్నాను, వీళ్ళేంటి తలనొప్పి స్పెషల్గా క్లినిక్ పెడుతున్నారు. మా ఇంటి పక్కన మెడికల్ షాప్ ఆయన ఇస్తే రేపు మాత్రలు ఇస్తాడు, తెల్లారిగా తగ్గిపోతుంది, ఎందుకు దీనికి ఇంత హడావుడి చేస్తున్నారు. బట్ మీరు ఇక్కడ కేర్ వాళ్ళని నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే, ఓన్లీ హెడేక్ క్లినిక్తో ఆగిపోకుండా దానికి సంబంధించిన న్యూరాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్స్ కానీ, నేను బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలకు సంబంధించి చూస్తాను. అందరినీ ఒక న్యూరో సైన్సెస్ టీమ్ లాగా తీసుకొచ్చి మీరు అందరూ ఇంటిగ్రేటెడ్గా పేషెంట్కి చూడండి అని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టి పేషెంట్కి మంచి కేర్ అందాలి, మంచి ట్రీట్మెంట్ అందాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ స్పెషాలిటీస్ని కలిపి చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ ఒక న్యూరో సైన్సెస్ టీమ్ని ఫామ్ చేసినందుకు. అప్రిషియేట్ టీమ్ కేర్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. అండ్ హెడేక్కి కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దాన్ని మొదలుగా మేము స్నూప్ అంటాం. అంటే ఏ తలనొప్పికి హాస్పిటల్కి రావాలి అనేది. అది స్నూప్ అనేది ఇంగ్లీష్లో సిస్టమిక్ సిమ్టమ్స్, న్యూరలాజికల్ డెఫిసిట్స్, అదర్ ఇష్యూస్. ఒక 5 కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా రావాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మా హెడేక్ క్లినిక్ విజిట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుంది, వెంటనే తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ హెడేక్ కానీ అన్ని తలనొప్పులు మైగ్రేన్, టెన్షన్
బ్రెయిన్ ట్యూమర్స్ చాలా రేరు, మాకెందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్స్ లేవు కదా మాకెందుకు వస్తుంది అనుకుంటారు. కానీ అనుకున్న దానికన్నా చాలా ఫ్రీక్వెంట్ బ్రెయిన్ ట్యూమర్స్, ఎందుకంటే మేము డే ఇన్ డే అవుట్ ఆపరేట్ చేస్తుంటాం కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా కామన్. సో ఒక హెడేక్ మీకు ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, లేకపోతే హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, కాలు చేయ వీక్నెస్ కానీ, తల తిరగడం కానీ, ఏమైనా డెఫిసిట్స్ ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయకూడదు. ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్న హెడేక్ కానీ, లేకపోతే కొత్త రకం హెడేక్ కానీ అయితే అసలు ఇగ్నోర్ చేయకూడదు. త్వరగా వచ్చి ఎవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. ఏమీ లేకపోతే హ్యాపీ, ఏమైనా ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ. Thank you, sir. Complications. So that is the reason why this headache clinic is being started. దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వితిన్ 1 or 2 months దే హ్యావ్ కంప్లీట్ రిలీఫ్. సో కంప్లీట్ రిలీఫ్ కావాలంటే ఇలాగ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అందరూ చూస్తే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. ఫర్ దట్ రీజన్ దిస్ హెడేక్ క్లినిక్ బీయింగ్ స్టార్టెడ్ విత్ సమ్ ప్యాకేజెస్ సో దట్ పేషెంట్ కెన్ బి బెనిఫిటెడ్ వితౌట్ డ్రగ్స్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. I would like to request Sandeep Talari, sir, to address the gathering.